ఓం శాంతి 3/1/2026 మధురమైన పిల్లలు, అడుగడుగునా శ్రీమతంపై నడుస్తూ ఉండండి. ఇది బ్రహ్మ మతమా లేక శివబాబా మతమా అని ఈ విషయంలో తికమకపడకండి. ప్రశ్న: మంచి వివేకం కల పిల్లలు ఏ గుహ్యమైన విషయాన్ని సహజంగానే అర్థం చేసుకోగలరు? జవాబు: బ్రహ్మబాబా అర్థం చేయిస్తున్నారా లేక శివబాబానా అన్న విషయాన్ని మంచి వివేకం కలవారు సహజంగానే అర్థం చేసుకుంటారు. చాలామంది ఈ విషయంలోనే తికమకపడతారు. బాబా అంటారు, పిల్లలు, బాబ్దాదా ఇరువురు కలిసే ఉన్నారు. మీరు తికమకపడకండి. శ్రీమతం అని భావిస్తూ నడుస్తూ ఉండండి. బ్రహ్మ మతానికి కూడా బాధ్యులు శివబాబాయే. ఓం శాంతి. ఆత్మిక తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు, బ్రాహ్మణులమైన మనమే ఆత్మిక తండ్రిని గుర్తిస్తామని మీకు తెలుసు. ఆత్మిక తండ్రి ఎవరినైతే గాడ్ ఫాదర్ లేక పరంపిత పరమాత్మ అని అంటున్నారో వారి గురించి ప్రపంచంలోని మనుష్యమాత్రులెవరికీ తెలీదు. ఎప్పుడైతే ఆ ఆత్మిక తండ్రి వస్తారో అప్పుడే ఆత్మిక పిల్లలకు పరిచయాన్ని ఇస్తారు. ఈ జ్ఞానం సృష్టి ఆదిలోనూ ఉండదు, సృష్టి అంతిమంలోనూ ఉండదు. ఇప్పుడు మీకు జ్ఞానం లభించింది. ఇది సృష్టి అంతిమం మరియు ఆది యొక్క సంగమయుగం. ఈ సంగమయుగం గురించి కూడా తెలియకపోతే ఇక తండ్రిని ఎలా తెలుసుకోగలరు? ఓ పతిత పావన రండి, మీరొచ్చి పావనంగా చేయండి అని అంటారు. కానీ పతిత పావనుడు ఎవరు మరియు వారెప్పుడొస్తారు అనేది తెలియదు. తండ్రి అంటారు, నేను ఎవరినో ఎలా ఉన్నానో నా గురించి ఎవ్వరికీ తెలియదు. ఎప్పుడైతే నేనొచ్చి పరిచయాన్ని ఇస్తానో అప్పుడే నన్ను తెలుసుకుంటారు. నేను నా పరిచయాన్ని మరియు సృష్టి ఆది మధ్యాంతాల పరిచయాన్ని సంగమయుగంలో ఒక్కసారి మాత్రమే వచ్చి ఇస్తాను. కల్పం తర్వాత మళ్లీ వస్తాను. మీకేదైతే అర్థం చేయిస్తున్నానో అది మళ్లీ కనుమరుగైపోతుంది. సత్యుగం నుండి మొదలుకొని కలియుగాంతం వరకు మనుష్యమాత్రులెవ్వరికీ పరంపిత పరమాత్మనైన నా గురించి తెలియదు. అలాగే బ్రహ్మ విష్ణు శంకర్లను గురించి కూడా తెలియదు. నన్ను మనుషులే పిలుస్తారు. బ్రహ్మ విష్ణు శంకర్లు పిలవరు. మనుషులు దుఃఖితులైనప్పుడు పిలుస్తారు. సూక్ష్మవతనపు విషయమే లేదు. ఆత్మిక తండ్రి వచ్చి తమ ఆత్మిక పిల్లలకు అనగా ఆత్మలకు కూర్చుని అర్థం చేయిస్తారు. అచ్చా, ఆత్మిక తండ్రి పేరేమిటి? బాబా అని ఎవరినైతే అంటారో వారికి తప్పకుండా ఏదో ఒక పేరుండాలి కదా. తప్పకుండా శివ అనే ఒక్క పేరునే ఉపయోగిస్తారు. ఇది ప్రసిద్ధి చెందిన పేరు, కాని మనుషులు అనేక పేర్లు పెట్టేశారు. భక్తి మార్గంలో తమ బుద్ధితో ఈ లింగ రూపాన్ని తయారు చేశారు. అయినా శివ అన్న పేరే ఉంటుంది. తండ్రి అంటారు, నేను ఒక్కసారే వస్తాను, వచ్చి ముక్తి జీవన్ముక్తుల వారసత్వాన్ని ఇస్తాను. మనుషులు ముక్తిధామం నిర్వాణధామం అన్న పేర్లను ఉపయోగిస్తారు, కానీ వాటి గురించి ఏమీ తెలియదు. తండ్రి గురించి తెలియదు, అలాగే దేవతల గురించి తెలియదు. తండ్రి భారత్లోకి వచ్చి రాజధానిని ఏ విధంగా స్థాపన చేస్తారు అనేది ఎవరికీ తెలీదు. పరంపిత పరమాత్మ ఏ విధంగా వచ్చి ఆది సనాతన దేవీదేవత ధర్మాన్ని స్థాపన చేస్తారు అని శాస్త్రాలలో కూడా ఇటువంటి విషయాలేవీ లేవు. సత్యుగంలో దేవతలకు జ్ఞానం ఉండేదని, అది మాయమైపోయిందని కాదు. అలా కాదు. ఒకవేళ దేవతల్లో కూడా ఈ జ్ఞానం ఉన్నట్లయితే
అది కొనసాగుతూ వచ్చేది. ఇస్లాములు, బౌద్ధులు మొదలైన వారెవరైతే ఉన్నారో వారి జ్ఞానం కొనసాగుతూ వస్తుంది. ఈ జ్ఞానం కనుమరుగైపోతుందని అందరికీ తెలుసు. నేనెప్పుడైతే వస్తానో అప్పుడు ఏ ఆత్మలైతే పతితంగా ఈ రాజ్యాన్ని పోగొట్టుకుని కూర్చున్నారో వారిని మళ్లీ పావనంగా తయారు చేస్తాను. భారత్లో రాజ్యం ఉండేది, దానిని ఎలా పోగొట్టుకున్నారు ఇది కూడా ఎవరికీ తెలియదు. అందుకే తండ్రి అంటారు, పిల్లల బుద్ధి ఎంత తుచ్చబుద్ధిగా అయిపోయింది. నేను పిల్లలకు ఈ జ్ఞానాన్నిచ్చి ప్రారబ్ధాన్ని ఇస్తాను, మళ్లీ అందరూ మర్చిపోతారు. తండ్రి ఏ విధంగా వచ్చారు, ఏ విధంగా పిల్లలకు శిక్షణని ఇచ్చారు అనేదంతా మర్చిపోతారు. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. పిల్లలకు విచారసాగర మంథనం చేసేందుకు విశాలమైన బుద్ధి కావాలి. తండ్రి అంటారు, ఈ శాస్త్రాలు మొదలైనవేవైతే మీరు చదువుతూ వచ్చారో వీటిని సత్యత్రేతాయుగాలలో చదివేవారు కాదు. అక్కడవి లేనే లేవు. మీరు ఈ జ్ఞానాన్ని మర్చిపోతారు. మరి గీత మొదలైన శాస్త్రాలు ఎక్కడి నుండి వచ్చాయి? ఎవరైతే గీతను విని ఈ పదవిని పొందారో వారికే తెలియకపోతే ఇక ఇతరులు ఎలా తెలుసుకోగలరు? తాము మనుషుల నుండి దేవతలుగా ఎలా అయ్యారు అనేది దేవతలు కూడా తెలుసుకోలేరు. ఆ పురుషార్థం యొక్క పాత్రే సమాప్తమైపోయింది. మీ ప్రారబ్ధం ప్రారంభమైంది. అక్కడ ఈ జ్ఞానం ఎలా ఉండగలదు? తండ్రి అర్థం చేయిస్తున్నారు, కల్పకృతం వలె ఈ జ్ఞానం మీకు మళ్లీ లభిస్తుంది. మీకు రాజయోగాన్ని నేర్పించి ప్రారబ్ధాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇక తర్వాత అక్కడ దుర్గతి ఉండదు. కావున జ్ఞానం యొక్క విషయం కూడా తలెత్తదు. జ్ఞానమున్నదే సద్గతి పొందేందుకు. దానినిచ్చేవారు ఒక్క తండ్రే. సద్గతి మరియు దుర్గతి అనే పదాలు ఇక్కడి నుండే వెలువడతాయి. సద్గతిని భారతవాసులే పొందుతారు. హెవెన్లీ గాడ్ ఫాదర్ స్వర్గాన్ని రచించారని భావిస్తారు. ఎప్పుడు రచించారు ఇది ఏమాత్రమూ తెలియదు. శాస్త్రాలలో లక్షల సంవత్సరాలని రాసేశారు. తండ్రి అంటారు, పిల్లలు, మీకు మళ్లీ జ్ఞానాన్ని ఇస్తాను. తర్వాత ఈ జ్ఞానం సమాప్తమైపోతుంది. అప్పుడు భక్తి ప్రారంభమవుతుంది. అర్ధకల్పం జ్ఞానము, అర్ధకల్పం భక్తి. ఇది కూడా ఎవరికీ తెలియదు. సత్యుగానికి లక్షల సంవత్సరాల ఆయువును చూపించారు. ఇక వారికెలా తెలుస్తుంది? 5000 సంవత్సరాల నాటి విషయాన్ని కూడా మర్చిపోయారు. ఇక లక్షల సంవత్సరాల విషయాన్ని ఎలా తెలుసుకోగలరు? ఏమీ అర్థం చేసుకోరు. తండ్రి ఎంత సహజంగా అర్థం చేయిస్తారు. కల్పమాయుష్ 5000 సంవత్సరాలు. యుగాలే 4 ఉంటాయి. 4ంటికి సమానంగా 1250 సంవత్సరాల కాలం ఉంటుంది. ఇది బ్రాహ్మణుల చిన్నని యుగము. ఆ 4 యుగాల కంటే ఇది చాలా చిన్ననిది. తండ్రి కొత్త కొత్త పాయింట్లను రకరకాల పద్ధతులతో సహజమైన రీతిలో పిల్లలకు అర్థం చేయిస్తూ ఉంటారు. ధారణ మీరు చేయాలి, కృషిని మీరు చేయాలి. డ్రామానుసారంగా ఏదైతే అర్థం చేయిస్తూ వచ్చానో ఆ పాత్ర కొనసాగుతూ వస్తుంది. ఏదైతే తెలియజేసేది ఉందో అదే ఈ రోజు తెలియజేస్తున్నాను. ఇమర్జ్ అవుతూ ఉంటుంది. మీరు వింటూ ఉంటారు. మీరే ధారణ చేయాలి మరియు చేయించాలి. నేనైతే ధారణ చేయవలసిన అవసరం లేదు. మీకు వినిపిస్తాను, ధారణ చేయిస్తాను. నా ఆత్మలో పతితులను పావనంగా తయారు చేసే పాత్ర ఉంది. కల్పకృతం ఏదైతే అర్థం చేయించానో అదే వెలువడుతూ ఉంటుంది. నేనేం వినిపిస్తాను అనేది నాకు ముందు నుండే తెలియదు. ఇతని ఆత్మ విచారసాగర మంథనం చేస్తుంది. ఇతను విచారసాగర మంథనం చేసి వినిపిస్తున్నారా లేక బాబా వినిపిస్తున్నారా? ఇవి చాలా లోతైన విషయాలు. ఇందులో చాలా మంచి వివేకం కావాలి. ఎవరైతే సేవలో తత్పరులై ఉంటారో
వారికే విచారసాగర మంతనం నడుస్తూ ఉంటుంది. వాస్తవానికి కన్యలు బంధనముక్తులుగా ఉంటారు. వారు ఈ ఆత్మిక చదువులో నిమగ్నమైపోవాలి. వారికి ఎటువంటి బంధనమూ లేదు. కుమారీలు దీన్ని బాగా తీసుకోవచ్చు. వారికున్న పనే చదువుకోవడం మరియు చదివించడం. వారు సంపాదించాల్సిన అవసరం లేదు. కుమారి ఒకవేళ ఈ జ్ఞానాన్ని మంచి రీతిలో అర్థం చేసుకున్నట్లయితే అది అన్నింటికంటే మంచిది. తెలివైన కుమారి అయితే ఇక ఈ ఆత్మిక సంపాదనలో నిమగ్నమైపోతారు. కొంతమంది కుమారీలు అభిరుచితో లౌకిక చదువును చదువుకుంటూ ఉంటారు. దానివలన లాభమేమీ ఉండదు. మీరు ఈ ఆత్మిక చదువును చదువుకుని సేవలో నిమగ్నం అవ్వండి అని వారికి అర్థం చేయించడం జరుగుతుంది. ఆ చదువైతే దేనికి ఉపయోగపడదు. దానిని చదువుకుని గృహస్థ వ్యవహారంలోకి వెళ్ళిపోతారు. గృహస్థంలోని మాతలుగా అయిపోతారు. కన్యలైతే ఈ జ్ఞానంలో నిమగ్నమైపోవాలి. అడుగడుగు శ్రీమతంపై నడుస్తూ ధారణలో నిమగ్నమైపోవాలి. మమ్మ ప్రారంభంలో వచ్చారు మరియు ఈ చదువులో నిమగ్నమైపోయారు. ఎంతమంది కుమారీలు మాయమైపోయారు? కుమారీలకు మంచి అవకాశం ఉంది. శ్రీమతంపై నడిచినట్లయితే చాలా ఫస్ట్ క్లాస్గా అవుతారు. ఇది శ్రీమతమా లేక బ్రహ్మమతమా? ఇందులోనే తికమక పడిపోతారు. అయినా ఇది బాబా రథం కదా. వీరి ద్వారా ఏదైనా పొరపాటు జరిగినా మీరు శ్రీమతంపై నడుస్తూ ఉన్నట్లయితే దానిని వారంతట వారే సరిచేస్తారు. శ్రీమతం లభించడం కూడా వీరి ద్వారానే లభిస్తుంది. శ్రీమతం లభిస్తుందని మీరు సదా భావించాలి. ఇక తర్వాత ఏం జరిగినా వారు స్వయం బాధ్యులు. బాబా అంటారు, వీరి ద్వారా ఏమైనా జరిగినా నేను బాధ్యుడను. డ్రామాలో ఈ రహస్యం నిశ్చితమై ఉంది. వీరిని కూడా బాగు చేయగలరు. అయినా వీరు తండ్రి కదా. బాబ్దాదా ఇరువురూ కలిసే ఉన్నారు కావున శివబాబా చెప్తున్నారా లేక బ్రహ్మ చెప్తున్నారా అన్నది తెలీదు అని తికమక పడుతూ ఉంటారు. శివబాబాయే మతాన్ని ఇస్తున్నారని ఒకవేళ భావించినట్లయితే ఇక ఎప్పుడూ కదలరు. శివబాబా ఏదైతే అర్థం చేయిస్తారో అది రైటే. మీరంటారు, బాబా మీరే మాకు తండ్రి, టీచర్, గురువు. మరి శ్రీమతంపై నడవాలి కదా. వారేం చెప్తే దానిపై నడుచుకోండి. ఎల్లప్పుడూ శివబాబాయే చెప్తున్నారని భావించండి. వారు కళ్యాణకారి. వీరి బాధ్యత కూడా వారిపై ఉంది. వారి రథం కదా. ఇది బ్రహ్మ సలహానా లేక శివబాబాదా అన్నది తెలీదు అని ఎందుకు తికమక పడతారు? శివబాబాయే అర్థం చేయిస్తున్నారని మీరెందుకు అర్థం చేసుకోరు? శ్రీమతం ఏం చెప్తే అది చేస్తూ ఉండండి. ఇతరుల మతంలోకి అసలు మీరెందుకు వస్తారు? శ్రీమతంపై నడిచినట్లయితే ఎప్పుడూ కునికిపాట్లు రావు. కాని నడవలేకపోతారు, తికమక పడతారు. బాబా అంటారు, మీరు శ్రీమతంపై నిశ్చయం పెట్టుకున్నట్లయితే నేను బాధ్యుడిని. మీరు నిశ్చయమే పెట్టుకోకపోతే ఇక నేను కూడా బాధ్యుణ్ణి కాను. శ్రీమతంపై నడవాల్సిందేనని ఎల్లప్పుడూ భావించండి. వారేం చెప్తే అది. వారు ప్రేమ చేసినా లేక కొట్టినా అని ఇది వారి కోసమన్న గాయనమే. ఇందులో కాలితో తన్నడం మొదలైన విషయమేమీ లేదు. కాని ఎవరికైనా నిశ్చయం కూర్చోవడమే చాలా కష్టం. నిశ్చయం పూర్తిగా కూర్చున్నట్లయితే కర్మాతీత అవస్థ ఏర్పడుతుంది. కాని ఆ అవస్థ రావడానికి కూడా సమయం కావాలి. అది అంతిమంలో జరుగుతుంది. ఇందులో నిశ్చయం చాలా స్థిరంగా ఉండాలి. శివబాబా ద్వారానైతే ఎప్పుడూ ఎటువంటి పొరపాటు జరగదు. వీరి ద్వారా జరగచ్చు. వీరిరువురూ కలిసే ఉన్నారు. కాని శివబాబా అర్థం చేయిస్తున్నారు, దానిపై మనం నడవాల్సి ఉంటుందని మీరు నిశ్చయం కూడా పెట్టుకోవాలి. బాబా శ్రీమతమని భావిస్తూ నడుచుకుంటూ ఉండండి. అప్పుడు తప్పు కూడా ఒప్పు అయిపోతుంది.
అక్కడక్కడ అపార్థాలు కూడా జరుగుతాయి. శివబాబా మరియు బ్రహ్మబాబా మురళిని కూడా చాలా మంచి రీతిలో అర్థం చేసుకోవాలి. బాబా చెప్పారా లేక వీరు చెప్పారా? బ్రహ్మ అసలు మాట్లాడరని కూడా కాదు. కాని బాబా అర్థం చేయించారు, అచ్చా ఈ బ్రహ్మకేమీ తెలీదు, అంతా శివబాబాయే వినిపిస్తున్నారని భావించండి. పోని శివబాబా రథానికి స్నానం చేయిస్తాను, శివబాబా బండారా యొక్క సేవ చేస్తాను, ఇది గుర్తున్నా కూడా చాలా మంచిది. శివబాబా స్మృతిలో ఉంటూ ఏం చేసినా చాలా మంది కంటే చురుగ్గా ముందుకు వెళ్ళగలరు. ముఖ్యమైన విషయము శివబాబాను స్మృతి చేయడమే. భగవంతుడు మరియు వారిచ్చే రాజ్యాధికార వారసత్వము, మిగిలినదంతా విస్తారము. తండ్రి ఏదైతే అర్థం చేయిస్తారో దానిపై అటెన్షన్ పెట్టాలి. తండ్రే పతితపావనుడు జ్ఞానసాగరుడు కదా. వారే వచ్చి పతిత శూద్రులను బ్రాహ్మణులుగా తయారు చేస్తారు, బ్రాహ్మణులనే పావనంగా తయారు చేస్తారు, శూద్రులను పావనంగా చేయరు. ఈ విషయాలన్నీ భాగవతం మొదలైన వాటిలో లేవు. కొన్ని విషయాలున్నాయి. రాధాకృష్ణులే లక్ష్మీనారాయణులని కూడా మనుషులకు తెలియదు, తికమక పడతారు. దేవతలు ఉన్నదే సూర్యవంశీయులు, చంద్రవంశీయులు. లక్ష్మీనారాయణుల రాజ్యం, సీతారాముల రాజ్యం. బాబా అంటారు, భారతవాసి మధురమైన పిల్లలు, స్మృతి చేయండి. లక్షల సంవత్సరాల విషయమైతే కాదు, ఇది నిన్నటి విషయమే. మీకు రాజ్యాన్ని ఇచ్చాను, లెక్కలేనంత ధనాన్ని, సంపదను ఇచ్చాను. తండ్రి మిమ్మల్ని మొత్తం విశ్వానికి యజమానులుగా చేశారు. ఇంకే ఖండాలు ఉండేవి కాదు. మరి తర్వాత మీకేమైంది? విద్వాంసులు, ఆచార్యులు, పండితులు ఎవ్వరికీ ఈ విషయాలు తెలియవు. తండ్రే అంటారు, అరే భారతవాసులు, మీకు రాజ్యభాగ్యాన్ని ఇచ్చాను కదా, మీకు ఇంత ధనాన్ని ఇచ్చాను, మీరు మళ్ళీ ఎక్కడ పోగొట్టుకున్నారని శివబాబా అంటున్నారని మీరు కూడా చెప్తారు. తండ్రి వారసత్వం ఎంత గొప్పది. తండ్రే అడుగుతారు కదా, లేక తండ్రి వెళ్ళిపోతే మిత్ర సంబంధికులు అడుగుతారు, తండ్రి నీకింత ధనాన్ని ఇచ్చారు, అదంతా ఎక్కడ పోగొట్టుకున్నావు అని. వీరైతే అనంతమైన తండ్రి. తండ్రి గవ్వ నుండి వజ్రం వలె తయారు చేశారు, ఇంతటి రాజ్యాన్ని ఇచ్చారు. మరి ఆ ధనం ఏమైపోయింది అని అడిగితే మీరేం జవాబిస్తారు? ఇదెవ్వరికీ అర్థం కాదు. ఇంతటి నిరుపేదగా ఎలా అయిపోయారని తండ్రి సరిగ్గానే అడుగుతున్నారని మీరు భావిస్తారు. మొదట అన్నీ సతోప్రధానంగా ఉండేవి, తర్వాత కళలు తగ్గుతూ వచ్చాయి, ఇక అన్నీ తగ్గిపోతూ వచ్చాయి. సత్యుగంలోనైతే సతోప్రధానంగా ఉండేవారు, లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. రాధాకృష్ణుల కన్నా లక్ష్మీనారాయణల పేరు ఎక్కువగా ఉంటుంది. వారి గురించి ఎటువంటి నింద రాయలేదు, మిగిలిన వారందరి గురించి నిందలు రాశారు. లక్ష్మీనారాయణల రాజ్యంలో అసురులు మొదలైన వారెవరి గురించి చెప్పరు. ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు. బాబా జ్ఞానధనంతో జోలెను నింపుతున్నారు. తండ్రి అంటారు, పిల్లలు, ఈ మాయతో అప్రమత్తంగా ఉండండి. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, తెలివైన వారిగా అయ్యి సత్యమైన సేవలో నిమగ్నమవ్వాలి. బాధ్యులు ఒక్క తండ్రే కావున శ్రీమతంలో సంశయం రాకూడదు. నిశ్చయంలో స్థిరంగా ఉండాలి. రెండవ పాయింట్, విచారసాగర మంతనం చేసి తండ్రి యొక్క ప్రతి వివరణపై అటెన్షన్ పెట్టాలి. స్వయం జ్ఞానాన్ని ధారణ చేసి ఇతరులకు వినిపించాలి. వరదానము,
తమ అనాది ఆది రియల్ రూపాన్ని రియలైజ్ చేసే సంపూర్ణ పవిత్ర భవ. ఆత్మ యొక్క అనాది మరియు ఆది రెండు కాలాలలోనూ ఒరిజినల్ రూపము పవిత్రత. అపవిత్రత కృత్రిమమైనది, శూద్రులు ఇచ్చినటువంటిది. శూద్రుల వస్తువును బ్రాహ్మణులు ఉపయోగించలేరు. అందుకే కేవలం ఇదే సంకల్పం చేయండి, అనాది ఆది రియల్ రూపంలో నేను పవిత్రాత్మను. ఎవరిని చూసినా వారి రియల్ రూపాన్ని చూడండి, రియల్ను రియలైజ్ అవ్వండి. అప్పుడు సంపూర్ణ పవిత్రంగా అయ్యి ఫస్ట్ క్లాస్ మరియు ఎయిర్ కండిషన్ టికెట్కు అధికారులుగా అవుతారు. స్లోగన్: పరమాత్మ దీవెనల ద్వారా తమ జోలెను నింపుకున్నట్లయితే మాయ సమీపంగా రాలేదు. అవ్యక్త ప్రేరణలు: ఈ అవ్యక్త మాసంలో బంధనముక్తులుగా ఉంటూ జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి. మెజారిటీ పిల్లలు ఇప్పుడు ఇనుప సంకెళ్లను తెంచుకున్నారు, కానీ చాలా సూక్ష్మమైన మరియు రాయల్ దారాలు ఇప్పటికీ బంధించి ఉన్నాయి. కొందరు పర్సనాలిటీని ఫీల్ అయ్యేవారున్నారు. స్వయంలో మంచితనంతో కూడిన విషయాలు లేవు, కానీ ఎలా అనిపిస్తుందంటే మేం చాలా మంచివారము, మేం చాలా ముందుకు వెళ్తున్నాము అని. ఈ జీవన బంధనం యొక్క దారాలు మెజారిటీలో ఉన్నాయి. బాబ్దాదా ఇప్పుడు ఈ దారాల నుండి కూడా ముక్తులుగా, జీవన్ముక్తులుగా చూడాలని కోరుకుంటున్నారు. ఓం శాంతి.